ఈ వీడియోలో నేను రియల్మీ వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను. మాది ఇదైతే రిపేర్ వచ్చిందనమాట. ఇదైతే నేను తీసుకుని 2.5 years అవుతుంది. ఇప్పుడు రిపేర్ వచ్చింది దీనికి. ఇదైతే ఏంటంటే వాటర్ తీసుకోవట్లేదు. మనకి ఆన్ చేసినప్పుడు మోటార్ అంతా బాగానే వర్క్ అవుతుంది, కానీ వాటర్ మాత్రం చాలా స్లోగా తీసుకోవటం వల్ల మిషన్ వర్క్ అవ్వకుండా ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. దీనికోసం అయితే నేను ఇందులోనే ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నాను దీన్ని. అయితే అప్పుడు దీంట్లో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను పిక్ యాడ్ చేసి చూడండి. దానికి వారంటీ 2 years ఇచ్చారు. నేనైతే 900 పే చేసి ఇంకో 1 yearకి వారంటీ ఎక్స్ట్రా తీసుకున్నాను. దానివల్ల ఇప్పుడు నేనేం పే చేయకుండానే రిపేర్ చేయడానికి కుదిరిందనమాట. ఇప్పుడైతే ఇలాగ మేము కంప్లైంట్ పెట్టాము ఇందులో ఫ్లిప్కార్ట్లో. ఇదైతే సక్సెస్ఫుల్ అయినట్టు పిక్ చూపిస్తున్నాను. నాకైతే కంప్లైంట్ రేజ్ చేసిన 1 dayలోనే రిపేర్ చేయడానికి అయితే వచ్చారనమాట ఈ సర్వీస్ చేసే అతను. ఇది నెక్స్ట్ డే, నేను కంప్లైంట్ పెట్టిన నెక్స్ట్ డే వచ్చారు. ఇదైతే చూపిస్తున్నాను మీకు. అయితే నా రిపేర్ చేయటం అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే ఏం లేదు, బ్యాక్ సైడ్ అయితే మనకి చిన్న క్యాప్ లాగా ఇచ్చారనమాట. నెట్ ఉంది దానికి. దాంట్లో అయితే కనుక మనకి డస్ట్ పట్టేసి వాటర్లోంచి వెళ్ళిన పార్టికల్స్ అన్నీ ఆగిపోయి దానివల్ల మనకి వాటర్ తీసుకోవట్లేదు అనమాట. ఇదంతా రిపేర్ చేస్తున్నారు ఇతను. ఆ నెట్ని అయితే ఇలాగా టూత్ బ్రష్ తోటి అతను తీసుకొచ్చిన కెమికల్స్ తోటి ఇలాగ క్లీన్ చేశారనమాట. క్లీన్ చేసిన తర్వాత దాన్ని అయితే బ్యాక్ సైడ్ మళ్ళీ ఫిక్స్ చేశారు. ఆ ట్యాప్ అయితే ఇదంతా ట్యాప్ ఇప్పేసి ఇలాగ చూస్తున్నారనమాట. చూడండి, బ్యాక్ సైడ్ ఇక్కడ ఆ ట్యాప్ ఓపెన్ చేసిన దగ్గరే చిన్న క్యాప్ లాగా ఉందన్నమాట. లోన్ అయితే నెట్ తోటి ఆ క్యాప్ తీసి రిపేర్ చేశారు. తర్వాత బాగానే వాటర్ తీసుకుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ బట్టలు వేసి ఒకసారి మిషన్ ఆన్ చేసి పెట్టారనమాట. ఎలా వర్క్ చేస్తుందో చూడటానికి. అది అయ్యే వరకు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు, చూశారు సర్వీస్ చేసే అతనే. ఇప్పుడు మిషన్ అయిపోయిన తర్వాత బాగానే వర్క్ అవుతుంది, అంతా బాగానే ఉంది. నేనైతే ఇది లోన అయితే క్లీన్ చేయమని అడిగాను అనమాట. క్లీన్ చేయమంటే ఇదంతా అయితే కనుక ఇది చూడండి చాలా డస్ట్ పట్టేసింది, అసలు చాలా మురికి మట్టి. ఇదైతే నేను తీసుకుని 2.5 years అయిపోతుంది కదా. ఇప్పుడు వరకు అయితే నేను అసలు ఏమీ ఓపెన్ చేయలేదన్నమాట. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు రాలేదు. మళ్ళీ ఏమన్నా పోతుందేమో అనేసి నేను ఊరుకున్నాను. అందుకే ఇప్పుడు ఇతనైతే కనుక ఒకసారి క్లీన్ చేసి చూపించమన్నాను. అందుకే ఇవన్నీ తీసి క్లీన్ చేశారనమాట. ఇదైతే అసలు 2.5 years అవుతాం వల్ల ఇవన్నీ స్ట్రక్ అయిపోయి ఆయన మళ్ళీ గట్టిగా లాగితే కూడా చాలాసేపటికి వచ్చిందనమాట. లోన్ కూడా అందుకే చాలా మురికి అలా పట్టేసింది. అదంతా అయితే నేను టూత్ బ్రష్ తోటి శుభ్రం క్లీన్ చేసేసాను. ఈ లోపల కూడా ఈయనైతే కెమికల్స్ వేసేసి బ్రష్ తోటి అంతా బాగా క్లీన్ చేశారు. నేనైతే కింద వీల్ కూడా తీసి చూపించమన్నాను. ఇప్పుడైతే చూడండి, ఇది వెనకాల నేను ఇందాక క్యాప్ తీసారన్నాను కదా, ఇదే ఆ క్యాప్ అనమాట. నాకు ఎలా తీసుకొని పెట్టుకోవాలో చూపిస్తున్నారు. ఇంకోసారి ఎప్పుడైనా అలా వాటర్ రాకపోతే కనుక ఇలా తీసుకొని పెట్టుకోవచ్చు, మీరే పెట్టుకోవచ్చు అని ఆయన చూపిస్తున్నారు అనమాట. అది వెనకాల అలాగా అక్కడే మనం ట్యూబ్ తీసిన తర్వాత లోన్ ఉందన్నమాట, చిన్నది బ్లూ కలర్లో క్యాప్. అది తీసుకుని అయితే మనం ఎప్పుడైనా వాటర్ రాకపోతే అది తీసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మామూలుగానే వస్తాయి వాటర్. అది మనకి ఎప్పుడైనా రాకపోతే చేసుకోమని చూపించారు. తర్వాత అయితే ఈ వీల్ తీయమన్నాను, నేను వీల్ తీసి చూపించమన్నాను. ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవచ్చు కదా, ఇప్పటివరకు తీయలేదని. ఇదైతే కనుక ఆయన తీయడానికి చాలా ట్రై చేశారు, అసలు రాలేదనమాట. లోన్ అయితే నేను చాలా అయిపోవటం వల్ల ఎప్పుడు తీయలేదు కదా, అది స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు, రాడ్ అందులో స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు అనేసి చెప్పారు. చాలా రకాలుగా ట్రై చేశారు, అదైతే మాత్రం రాలేదు అస్సలు. అందుకు దాన్ని అయితే కనుక మనకి టబ్ క్లీనింగ్ చేసే ఉంటాయి కదా, పౌడర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ, అది వేసి 1 day అంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ పెడితే కనుక వచ్చి క్లీన్ చేస్తానని చెప్పారు. దీనికోసం అయితే నేనైతే ఏం పే చేయలేదు. ఆల్రెడీ 900 మనం ఎక్స్ట్రా వారంటీ తీసుకోవడం వల్ల ఇలా యూజ్ అయిందనమాట మనకి.